రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని రైతులు మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సకాలంలో యూరియా పంపిణీ కూడా చేయలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తుందని అన్నదాతలు నిలదీశారు. రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా వైఫల్యం చెందిందని రైతులు మండిపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లిలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం అన్నదాతలు బారులు తీరారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందజేస్తారు. వేణు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్యూ లైన్లతో చెప్పులు, ఆధార్లు, రైతుల కుస్తీలే కనబడుతున్నాయి. యూరియా కోసం రైతులకు యూరియా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికి సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మీరు చెప్పినట్టుగా చూసుకుంటే గత వారం 10 రోజుల నుంచి కూడా రైతులు తీవ్ర అంటే ఒక్క యూరియా బస్తా కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఉదయం కూడా ఇటు గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులైతే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కానీ డిమాండ్ మేర దానికి అనుగుణంగా అంటే యూరియా బస్తాలు సప్లై చేయలేని పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అధికారంలో కనిపిస్తోంది. అంటే ఈ రోజు కూడా చూసుకుంటే కమలాపూర్, అంటే ఇది హన్మకొండ జిల్లా కిందకి వస్తుంది, కమలాపూర్ మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో రైతులు చేసినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా డిమాండ్ మేర సరైనటువంటి యూరియా బస్తాలు లేని నేపథ్యం ఒకటైతే రైతులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారికి అనుగుణంగా యూరియా బస్తాలు లేని నేపథ్యంలో కూడా అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం చూసుకుంటే కూడా ఈ రోజు గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో 500 మంది రైతుల వరకు వచ్చారు. కానీ అక్కడ వచ్చిన బస్తాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తమకు అంటే యూరియా దొరుకుతుందో దొరకదో అని ఒక టెన్షన్. మరోవైపు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి, ఇంకోవైపు 24 గంటలు కూడా వాళ్ళు అగ్రికల్చర్ సంబంధించిన వివిధ రకాల పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా వదిలిపెట్టుకొని క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి ఉంది అని చెప్తున్న నేపథ్యం ఒకటైతే, ఇంకోవైపు ఆధార్ కార్డు లేదా పాస్బుక్ వారు ముందస్తుగా పోయి ఇచ్చినట్టయితే వారికి మాత్రమే ఒక బస్తా ఇస్తా ఉన్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు పెద్ద ఎత్తున పడతా ఉన్నాయి. వర్షాలు పడ్డ నేపథ్యంలో యూరియా వేస్తేనే ఆ మొక్కలు చాలా పెద్దగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ అదును కనుక దాటిన తర్వాత యూరియా వేసినా కూడా ఫలితం ఉండదు. ఇంకోవైపు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, అధిక దిగుబడి రాదని చెప్పి తీవ్ర మనోభావన అంటే మనోవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రైతుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు కుమార్. అంటే ఏదేమైనా కానీ గత వారం 10 రోజుల నుంచి కూడా రైతులంతా కూడా ఉదయం ఏంటంటే చాలు ఎరువుల బస్తా కోసం తీవ్రంగా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ క్యూ లైన్ లో ఉన్నా కూడా మరి బస్తా దొరుకుతుందో దొరకదో వట్టి చేతులతో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ కనీసం దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు డిమాండ్ మేర ఉన్న బస్తాలు వచ్చినాయి, ఇంకెంత కావాలనే దాని మీద చర్చించి మిగతా వారికి కూడా రైతులకు అందించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక రైతుకు ఒకే బస్తా ఇస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క బస్తా వారికి సరిపోదు కనుక ప్రత్యక్షంగా ఏ రైతుకు ఎన్ని బస్తాలు కావాలి అనే దాన్ని కూడా సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మాత్రం రైతులు తీవ్ర నష్టపోవాల్సిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దిగుబడి రాదు, పెట్టిన పెట్టుబడి రాదు. ఇంకా 4 రోజులు అయిందంటే యూరియా వేసినా కూడా దానికి ఫలితం ఉండదు. ఈ నేపథ్యంలోనే రైతులు తీవ్ర మనోవేదన గురై బస్తాలు దొరుకుతాయో అనే ఆవేదనలో కూడా రైతులు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే మనకు ప్రతి చోట కనిపిస్తుంది. అయితే వేణు, అంటే లైన్ లో నిలబడ్డప్పటికీ ఒక రైతుకి ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నప్పటికీ, అంటే ఒక 5 ఎకరాలు ఉన్న రైతు కనీసం 15 నుంచి 20 బస్తాలు అవసరం ఉంటుంది ఈ సీజన్లో. కానీ ఇప్పటి వరకు ఒక రైతుకి క్యూలో నిలబడ్డప్పటికీ ఒక్కరికి ఒకటి మాత్రమే ఇస్తుండడం, దీనిపై రైతులు ఏమంటున్నారు? రైతులు ఆ పంటను ఎలా కాపాడుకోవాలి, దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఆలోచన ఏమైనా చేస్తున్నారా? ఏమంటున్నారు అధికారులు? అంటే కుమార్, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రైతు మినిమం 5 నుంచి 10 ఎకరాలు వేసింది అనుకోండి, అట్లీస్ట్ 2-3 బస్తాలు ఒక ఎకరానికన్నా అవసరం పడుతుంది. కనీసం సరే ఒక బస్తా ఎకరానికి సరిపోయినా మిగతా 4-5 ఎకరాలకు మళ్ళీ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బయట కొనాల్సిన పరిస్థితి వస్తే బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పెట్టిన పెట్టుబడి కంటే కూడా బయట ఎక్కువ ఖర్చు అయినప్పుడు వ్యవసాయం దండుగా కదా. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకొని డిమాండ్ మేర ఎరువు బస్తాలు అందిస్తే మాకు తిప్పలు ఉండేది కాదు. ఈ రోజు పొద్దున్నే వచ్చి చెప్పులు క్యూ లైన్లలో పెట్టడము, పాస్బుక్లు పెట్టడము, లేకపోతే ఆధార్ కార్డులు పెట్టడము, అంటే ఇంటి కుటుంబానికి ఒకరు తప్పనిసరిగా లైన్ లో నిలబడము, ఇవన్నీ కూడా చాలా మనోవేదనకు గురి చేస్తున్నాయని చెప్పి రైతులు ప్రతి చోట చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది కుమార్. అంటే వీళ్ళు చెప్పేది ఒకటే,
అదను దాటిన తర్వాత యూరియా బస్తాలు ఇచ్చినా కూడా వేస్ట్. వర్షాలు పడుతున్నాయి కనుక యూరియా చెట్లకి వేస్తే ఏమిటంటే వాటి పెద్దగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎదిగొచ్చడమే కాదు, పంట దిగుబడి కూడా వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు పత్తి కావచ్చు, మక్క కావచ్చు, వరి కావచ్చు, అన్నిటికీ యూరియా అవసరం. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సమస్య నిర్వహించాలి, వారికి కావాల్సిన డిమాండ్ మేర యూరియా అందించాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.